ఇది వచ్చేసి మేము దసరాకి ఊరెళ్ళే రోజు క్యాప్చర్ చేసిన క్లిప్స్ అనమాట. ఇక 12 అవర్స్ జర్నీలో బోర్ కొట్టకుండా నోరు ఆడిస్తూనే ఉంటాము ఇలా ఫుడ్తో. కోలార్ దాటిన తర్వాత అండ్ మురబాగల్ వచ్చే ముందు ఒక టోల్గేట్ తగులుతుంది అనమాట. అక్కడ జాంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరిగా తీసుకుంటూ ఉంటాం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు. ఇక నెక్స్ట్ చిత్తూరు దాటిన తర్వాత తిరుపతి వెళ్ళే వరకు కూడా రోడ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ వ్యూ కూడా చుట్టుపక్కలంతా కొండలు గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈవినింగ్ 5:30కి కాఫీ కోసం హెరిటేజ్ దగ్గర అయితే ఆగాము. బాగున్నాయా? అయిపోయినాయా? ఎందుకంటే బ్లాంక్ దొరికితే నచ్చలేదా? ఇక కన్నడ ఎఫ్ఎం వింటూ ఉంటాం కదా మేము ఎప్పుడు కూడా. ఇక తిరుపతి దగ్గరకు వచ్చిన తర్వాత తెలుగు ఎఫ్ఎం వచ్చేస్తుంది. అది కూడా నాయుడుపేట వరకే వస్తుంది. ఇంకా సిగ్నల్స్ అంతగా రాదనమాట. మళ్ళీ నెల్లూరు టచ్ అయ్యాక వస్తుంది. కొంచెం నైట్ 1 o'clock దాకా కొంచెం డ్రైవింగ్ చేయాలా. దయచేసి ఆ ఎఫ్ఎం లో వచ్చే సాంగ్స్ వింటే నేను చాలు. ఎక్స్ట్రాగా నీ వాయిస్ తో నేను సాంగ్స్ వినాలని ఏం లేదు. దయచేసి నువ్వు సైలెంట్ గా ఆ సాంగ్స్ వింటా ఎంజాయ్ చేస్తా. నువ్వు వీడియోలు ఏమన్నా అవి తీసుకుంటూ కూర్చో. అంతేనా? హెడ్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఏమింటిదా? ఏ సాంగ్? తెలుగు పాట. మేము వినేది తెలుగు పాటలే ఇక్కడ ఎఫ్ఎం లో. ఇంకా అలా ఈవినింగ్ టు 9:30 వరకు అయితే జర్నీ నడిచింది. ఇక డిన్నర్ కోసం అయితే ఆగాము. ఇది వచ్చేసి ఒంగోలు దగ్గర అనమాట. టోల్ దాటగానే జస్ట్ పక్కన ఒక స్పేస్ ఉంది. బాగుంది అనిపించింది డిన్నర్ చేయడానికి. పగలైతే ఓపెన్ ప్లేస్లో ఆగుతాం కానీ ఇలా నైట్ టైంలో అస్సలు ఆగాం. అందులోనూ అక్కడ పోలీస్ చెకింగ్ కూడా నడుస్తుంది. పోలీసులు కూడా ఉన్నారనమాట. కొంచెం సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆగి డిన్నర్ అయితే చేస్తున్నాం. బాత్రూంలో కింద పడ్డాడు కదా, అప్పుడు ఏం పాడు పాడుతున్నాడు? మోకాల మీద పడ్డాడు. ఇలా నా పడ్డా నన్ను అంటావు. ఇక మధ్యాహ్నం అయితే రైస్ తినేసాం కదా, అందులో కొంచెం రైస్ ఉంది అండ్ చపాతీ కూడా ఉందన్నమాట. దాంతో మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక మా గీతుకి కుక్కలంటే చాలా ఇష్టం. ఇక వీధి కుక్కలంటే ఇంకా ఇష్టం అనమాట. ఇక చూస్తే అసలు వదిలిపెట్టాడు ఫుడ్ పెట్టే వరకు కూడా. డిన్నర్ కోసం ఒక 1/2 అవర్ అయితే స్పెండ్ చేసాం. ఇక మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. మొత్తానికి ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 1:30 అయిపోయింది. ఇంకా లాస్ట్ 3 అవర్స్ అయితే జర్నీ అస్సలు నడవదు, బోర్ కొట్టేస్తుంది.